నమస్కారం, బతుకమ్మ సమాచారానికి స్వాగతం. రామగుండంను అద్భుత నగరంగా తీర్చిదిద్దేలా అంకిత భావంతో కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే మక్కాన్సి రాజ్ ఠాకూర్ పేర్కొన్నారు. నిమజ్జనోత్సవ సందర్భంగా గోదావరి కనిలోని వివిధ ప్రాంతాల నుండి తరలి వచ్చిన గణపతి రథాలకు ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ శుక్రవారం సాయంత్రం స్థానిక మెయిన్ చౌరస్తా వద్ద స్వాగతం పలికారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్టీపీసీ తెలంగాణ ప్రాజెక్టు కింద 3x800 మెగావాట్ల జెన్కో పవర్ ప్లాంట్ వద్ద 1x800 మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టులు నిర్మించేలా ఏర్పాటు చేపట్టినట్లు తెలిపారు. జాతీయ ఎస్సీ ఎస్టీ కమిటీ సభ్యులు వడ్డేపల్లి రామచంద్ర గారు పూలమాల వేసి కొబ్బరిగా కొట్టాల్సిందిగా కోరుతున్నాము. 27వ నంబర్ గణనాథుడు శ్రీ వడ్డేపల్లి రామచంద్ర గారు జాతీయ ఎస్సీ ఎస్టీ కమిటీ సభ్యులు. మన కుటుంబాల సభ్యులందరూ బాగుండాలి, ప్రతి ఒక్కరు చిరునవ్వుతూ ఉండాలి, కోరుకున్న కోరికలు నెరవేరాలని 9 రోజులు పూజ చేసి ఘనంగా అద్భుతంగా బాజా భజంత్రులతో పాటలతో మరి ఉత్సాహంగా ఆటలతో గణనాథాన్ని సాగనంపుతూ విశేషంగా తరలి వచ్చినటువంటి భక్తజనులందరూ పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. ఆ గణనాథుని మనస్ఫూర్తి కోరుతా ఉన్నా. రామగుండం నియోజకవర్గం ఈ ఉత్తర తెలంగాణలో అత్యద్భుతంగా అభివృద్ధి చెందాలని ఆ దేవదేవుడు కరుణించాలని మనస్ఫూర్తి కోరుతా ఉన్నా. 100 కోట్లతో అభివృద్ధి కార్యక్రమం 20 నెలల కాలంలో ప్రారంభించినాం. 6 నెలల సమయం ఎన్నికల సమయంలో పోయినా మిగతా 14 నెలలు ఇలా అనేక సంక్షేమ కార్యక్రమాలతో వస్తా ఉన్నాం. గత 10 సంవత్సరాల కాలంలో అంత ముందు కూడా నిర్లక్ష్యానికి గురై మరి బొందలగడ్డగా మారితే ఈ రోజు ఆరోగ్య కేంద్రంగా, విద్యా కేంద్రంగా, మరి అదే మాదిరిగా ఉద్యోగాల కేంద్రంగా, విద్యుత్ కేంద్రంగా, అద్భుతమైన వ్యాపార కేంద్రంగా చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాం. దాంతోపాటు మంచినీటి సౌకర్యం, సాగునీటి సౌకర్యం, రోడ్లు, డ్రైన్లు, లైట్లతో పాటు ఇలా అద్భుతంగా చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాం. మీరందరూ ఊహించిన విధంగా అవకాశం ఇస్తారు. ఈ అవకాశాన్ని మీరు గర్వంగా చెప్పుకునే విధంగా పనిచేస్తా ఉన్నాం. ఈరోజు బంధువులారా, ఈరోజు మీరందరికీ కూడా ఒక విషయం చెప్పదలుచుకున్నా. ప్రతి కార్యాచరణ మీరు అద్భుతంగా ఈరోజు ఆశీర్వదిస్తూ ముందుకెళ్తా ఉన్నారు. చాలా మంది మిత్రులు కొందరు మాట్లాడుతూ ఉన్నారు, విమర్శలు చేస్తా ఉన్నారు. ఆ గణనాథుని కోరుతా ఉన్నా, వాళ్ళందరూ ఆరోగ్యంగా ఉండాలి, మంచిగా ఉండాలని. ఎందుకంటే అభివృద్ధి అంశంలో తగ్గేదే లేదు. ఎవరిని నిందలేసినా, ఎన్ని రకాల అపనిందలేసినా ఈ రకంగా అభివృద్ధి చేస్తూ పేద ప్రజలకు, అర్హత ఉన్న వాళ్లకు అన్ని కల్పిస్తూ ముందుకు పోతాం. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇవాళ ప్రతి ఒక్కరికి రాష్ట్రంలో గణనాథులకు ఉచిత కరెంట్తో పాటు అనేకమైన సంక్షేమాలు తీసుకొస్తూ ఇలా అభివృద్ధి నడుస్తా ఉన్నాం. ఇలా రామగుండంలో 3x800 ఎన్టీపీసీ పోయిన ప్రభుత్వం వద్దనుకుంది. ఈ ప్రభుత్వం కూడా ఆలోచిస్తున్న తరుణంలో మేము శ్రీధర్ బాబు గారితో, అదే మాదిరిగా మా పార్లమెంట్ సభ్యులు, అదే మాదిరిగా ఈ ప్రాంతానికి సంబంధించిన శాసన సభ్యులు, అదే మాదిరిగా ప్రతి మంత్రులు ఈరోజు ముఖ్యమంత్రి గారిపై, బట్టి గారిపై ఒత్తిడి తెచ్చి ఇలా 3x800 55,000 కోట్లతో నిర్మాణానికి శ్రీకారం చుట్టినాం. అదే మాదిరిగా 1x800 రామగుండం పవర్ ప్లాంట్ ఇవాళ అక్కడ కూడా కట్టబోతా ఉన్నాం. మేడిపల్లి బొందలగడ్డ అయిన దాన్ని ఇలా 500 మెగావాట్లతో కడతా ఉన్నాం. గోదావరి కలిగి అద్భుతంగా చేస్తా ఉన్నాం. ప్రతి పండగ సమ్మక్క, సారక్క, రంజాన్, క్రిస్మస్ ఇలా గణేశులు చేసినాం. ఈరోజు ఇంకా అద్భుతంగా చేసినాం. రాబోయే సంవత్సరం అద్భుతమైన నగరాన్ని చూడబోతారని తెలియదు. ప్రతి ఒక్కరికి పేరు పేరున శుభాకాంక్షలు, ధన్యవాదాలు. గోబో గణేష్ మహారాజ్ కి, గణేష్ మహారాజ్ కి, గణేష్ మహారాజ్ కి జై.
గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. ఎన్టీపీసీ కృష్ణానగర్లోని రాధాకృష్ణ ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన గణపతి నిమజ్జన కార్యక్రమం ఘనంగా జరిగింది. శుక్రవారం కృష్ణానగర్లోని మహిళలు భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించి శోభయాత్రలో పాల్గొన్నారు. ఎన్టీపీసీ కృష్ణానగర్ కాలనీ మీదుగా భక్తులు కోలాటం నృత్యాలు చేస్తూ శోభయాత్రలో పాల్గొన్నారు. డబ్బులు పెట్టిండు, ఇంకోడు డీజే పెట్టిండు, బిల్లం బల్లం పెట్టిండు, షేరీ బ్యాండ్ పెట్టిండు. అరే మనమే పెడదాం శిక్ష, మన మూటోలకు పెడదాము, మన మూటోలకు పెడదాము. జోగులాంబ గద్వాల జిల్లా మాజీ జెడ్పీ చైర్పర్సన్ కాంగ్రెస్ పార్టీ గద్వాల నియోజకవర్గ ఇన్ఛార్జ్ సరితమ్మ జన్మదిన వేడుకలు కాంగ్రెస్ పార్టీ క్యాంప్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. సందర్భంగా మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. కార్యక్రమంలో గద్వాలకు చెందిన తాజా మాజీ ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ యువజన నాయకులు పెద్ద ఎత్తున ఉన్నారు. चला
అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఆది మధ్యాంతరహితుడు జోగులాంబ గద్వాల జిల్లా మల్దకు స్వయంభూ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో స్వయంభూగా వెలిసిన అనంత పద్మనాభ స్వామి వ్రతం శనివారం ఘనంగా నిర్వహించారు. ప్రతి ఏటా అనంత పద్మనాభ స్వామి వ్రతం నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈవో సత్యచంద్రారెడ్డి తెలిపారు. అనంత పద్మనాభ స్వామి యొక్క అంటే వైకుంఠంలో ఉన్నటువంటి అనంత పద్మనాభ స్వామి ఉభయ దేవేరులు కూడా స్వామి వారికి మరియు శేషాన్ని అంటే పామునే పరపుగా చేసుకుని శంఖ చక్ర గదా పద్మ వనమాల సంభూతమైనటువంటి ఆ నాభియందు బ్రహ్మదేవుడు ఉంటాడు. ఎప్పుడైతే నాభియందు బ్రహ్మదేవుడు ఉంటాడో అనంతుడు, లేకుంటే నాభియందు బ్రహ్మ లేకుంటే రంగనాథ స్వామి అంటే రంగనాథుడని ఆ అనంత రూపమైనటువంటి ఆ స్వామిని మరి ఎవరైతే ఈ అనంత పద్మనాభ చతుర్దశి రోజు కొలుస్తారో ఎవరైతే చేస్తున్నాం అంటే 14 గ్రంథులు ఉంటాయి. దీనికి 14 దారాలు 14 గ్రంథులు. ఈ 14 గ్రంథుల యొక్క విశేషం ఏమంటే చతుర్దశ అంటే పరమాత్ముడు 14 లోకాల్లో ఉంటాడు. ఆ విధంగా మనిషి యొక్క సంసారం అనేటువంటి భవసాగరం అంతా కూడా ఈ అనంత పద్మనాభ వ్రతం అనేటువంటిది సమస్త లోకం. వ్రతం అంటే వ్రతం అనంత వ్రతం అయిన తర్వాత హరి సర్వోత్తమటువంటి అనంత వ్రతం, వాయు జీవోత్తమటువంటి హనుమత్ వ్రతం. హనుమత్ వ్రతం ఏమో త్రయోదశి రోజు ఉంటుంది మార్గశిర మాసంలో. ఈ యొక్క అశ్వీజ భాద్రపద మాసంలో శుద్ధ చతుర్దశి రోజు అనంత స్వామి. కనుక ఇలాంటి విశేషమైనటువంటి రోజు మరి అనంత పద్మనాభ స్వామి స్వయం వ్యక్త రూపంలో స్వామిని మనమందరం అర్చించడం, స్వామిని చూడడం, స్వామి యొక్క నామాన్ని స్మరించడం, ఇవన్నీ కూడా మనకు సంసారం అనే భవసాగరం మనకందరికి కూడా. రాష్ట్రంలో యూరియా కొరతతో రైతులు ఇబ్బందులు పడుతుంటే కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు వ్యాల హరీష్ రెడ్డి ఆరోపించారు. శనివారం గోదావరికని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పాల్గొని మాట్లాడుతూ యూరియా కొరతతో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే స్థానిక ఎమ్మెల్యే కాంట్రాక్టర్ను నాకింత వాటా ఇస్తామనడం ఒక పేపర్ టీవీ ఛానల్లో చూశానని, యూరియా కొరత తీర్చాల్సిన ఎమ్మెల్యే ఈ విధంగా నాకేంటి అనడం ఆయన అవివేకానికి నిదర్శనమని అన్నారు. ఎవరు కూడా బ్యానర్లు పెట్టద్దు, ఫ్లెక్సీలు పెట్టద్దు అంటూ నిన్న చూసినాం మేము. నేను కూడా ఉండే ఇక్కడ నిమజ్జనం జరిగే క్రమంలో ఇక్కడ చౌరస్తా కాడ నేను కూడా నిలబడ్డా. దాదాపు ఒక 300-400 వినాయకులు వెళ్ళిండ్రు, గణనాథులు వెళ్ళిండ్రు గోదావరిలో నిమజ్జనం కోసం. చుట్టూ చూస్తే దాదాపు ఒక 20-25 ఫ్లెక్సీలు ఉన్నాయండి. మరి మున్సిపల్ కమిషనర్ గారు ఇచ్చినటువంటి ఆర్డర్ కేవలం ప్రతిపక్ష నాయకులకైనా, అధికార పక్ష నాయకుడికి లేదా బాధ్యత? స్థానికంగా ఐఏఎస్ ఆఫీసర్ గారు, మున్సిపల్ కమిషనర్ గారు ఒక మాట చెప్తే పాటించాల్సినటువంటి బాధ్యత స్థానిక ఎమ్మెల్యే గారి పట్ల లేదా? ఇంగ్లీష్లో, తెలుగులో కూడా ఇంగ్లీష్లో కూడా ఒక సామెత ఉంటుంది, పర్ఫార్మెన్స్ వీక్గా ఉన్నప్పుడే పబ్లిసిటీ పీక్లో ఉంటుందంట. పర్ఫార్మెన్స్ అనేది వీక్గా ఉంది, అందరికంటే చెత్తగా. ఈ నియోజకవర్గంలో ఉన్నంత చెత్తగా ఏ నియోజకవర్గంలో లేదు. రోడ్ల దుస్థితి చూడండి, కాల్వల దుస్థితి చూడండి, ప్రతి విషయంలో కూడా ఈ నియోజకవర్గంలో స్థానిక ప్రభుత్వం విఫలమైంది. విఫలమైనప్పుడు ఏం చేయాలి? పబ్లిసిటీ పీక్స్ లో తీసుకెళ్లాలి. కొన్ని నియోజకవర్గం ఎంట్రన్స్ కాడ నుంచి మొదలు పెడితే ఎండింగ్ వరకు దాదాపు 100కు పైగా ఫ్లెక్సీలు. అంటే మీరు పరిపాలన చేద్దామని చెప్పేసి రాజకీయంలోకి వచ్చిర్రా, ఎమ్మెల్యే అయినరా, లేకపోతే పబ్లిసిటీ చేసుకోవడానికి వచ్చిర్రా? దీన్ని అడిగితే కేసులే. మళ్ళా మేము ఒక్కరోజుకి ఇట్లా ఫ్లెక్సీ పెడితే తెల్లారే వచ్చి మున్సిపల్ వాళ్ళు చింపిపోతారు. స్థానికంగా ఎమ్మెల్యే గారికి అనిపిస్తలేవండి మీకు? ఈ ధోరణి మార్చుకోవాలి. బెదిరింపులు, అరాచకపు పాలన, ఈ ధోరణి అంతా కూడా మార్చుకోవాలి. మరీ ముఖ్యంగా రైతులకు చెందినటువంటి ఈ సమస్యని ఇలా మీరు ఆ కాంట్రాక్టర్ని బెదిరించి రాపండి, వాటాల కోసం బెదిరించి రాపండి. ఆపిచ్చి మీరే తక్షణమే ఆర్ఎఫ్సీఎల్ దగ్గరికి పోయి ఆ ఫ్యాక్టరీలో ఉండి కాంట్రాక్టర్తో మీరే పనులు చేయించి తక్షణమే దాన్ని మరమ్మతులు చేసి ఓపెన్ చేయండి.
అట్లయితేనే రైతులకు సకాలంలో రైతులకు యూరియా అందుతుంది. ఇలా రాష్ట్రం మొత్తం మీద కూడా యూరియా అందక బ్లాక్ లో దాదాపు 100-120 రూపాయల బస్తాకి ఎక్కువ అమ్ముడుపోతుంది. 288 రూపాయలకి ఇవ్వాల్సిన గేట్లు దునికే ప్రయత్నంలో దెబ్బలు తాకించుకొని కొందరు మహిళలు అయితే చంటిపాపలతో వచ్చి అక్కడనే వాళ్ళకు పాలిస్తూ ఇంత దారుణమైనటువంటి పరిస్థితి గల రైతాంగానికి ఏర్పడడం గల ప్రధాన కారణం ఏంది? పైనున్నటువంటి కేంద్ర ప్రభుత్వము, కిందున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాలు రెండూ కూడా రైతులకు సకాలంలో యూరియా అందించడంలో విఫలమైనవి. వాస్తవానికి వస్తే ఇలా మన ప్రాంతంలోనే రామగుండం ఫర్టిలైజర్స్ కార్పొరేషన్ లిమిటెడ్ వల్ల ఎరువుల ఫ్యాక్టరీ ఇక్కడ ఉంది. ఈ ఎరువుల ఫ్యాక్టరీ 2021 సంవత్సరంలో అప్పటి ప్రధానమంత్రి గారు మోడీ గారు వచ్చి మరి 6,000 కోట్లతో స్థాపించినటువంటి ఎరువుల ఫ్యాక్టరీని ప్రారంభించలేదు. ఆ రోజు నుండి ఈ రోజు వరకు ప్రతి ఏటా సాంకేతిక కారణాలతోని, వివిధ టెక్నికల్ రీజన్స్ తోని అక్కడ సమస్యలు తలెత్తడము, ఏడాదికి ఒక 2-3 నెలలు అది మూతపడము, దాన్ని రిపేర్ల కొద్ది మళ్ళీ ఓపెన్ చేయడము, ఇది ఒక తతంగం నడుస్తుంది. ఆది నుంచి ఇది ప్రారంభమైనప్పటి నుంచి అన్ని సమస్యలతోనే నడుస్తుంది. గతంలో ఉద్యోగాల విషయంలో కొన్ని సమస్యలు తలెత్తినాయి. తర్వాత అమోనియా లీకేజ్ వల్ల ప్రతిసారి కూడా చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామస్తులు, మా రామస్వామి అని ఉన్నాడు ఇక్కడ, మా కృష్ణస్వామి గారు, మా కోశం గారు ఉన్నారు, వాళ్ళ ఎల్కలపల్లి గేట్ కానివ్వండి, లక్ష్మీపురం కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి గ్రామాల ప్రజలందరూ కూడా అమోనియా లీకేజ్ వల్ల వాంతులు విరేచనలు చేసుకుంటున్నారు. సో ఇన్ని సమస్యల మధ్య ఉన్నటువంటి ఈ ఎరువుల ఫ్యాక్టరీ ఈ సంవత్సరం ఏమైంది? దాదాపు కంటిన్యూస్ ఇప్పుడు 25వ రోజు అంట, ఇయాలటికి కూడా మరమ్మతులు చేయలేదు, అది ఓపెన్ కాలేదు. ఈ వీడియో చూసింది కదా, ఇది ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. వాస్తవం చెప్పాలంటే కొంత కాంగ్రెస్ కి ఫేవరబుల్ ఉంటారు వాళ్ళు. అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఒక ఎమ్మెల్యే, ఆ ఎమ్మెల్యే మరెవరో కాదు, స్థానిక శాసనసభ్యుడు రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్. వెనకటికి ఒక సినిమా చూసిన, సినిమాలు ఏంటంటే కోట శ్రీనివాస్ ఒక డైలాగ్ ఉంటుంది, ఆయన దగ్గరికి వచ్చి ఎవరు ఏమైనా పని కావాలన్నా ఏదైనా మాట్లాడాలన్నా కానీ ఇట్లా అంటాడు, నాకేంటి. ఒక గదే పరిస్థితి వల్ల ఈ ప్రాంతంలో ఎమ్మెల్యే గారు కాంట్రాక్టర్లు ఎవరు ఏ పని చేసినా, ఏ పని చేపట్టినా నాకేంటి అని మొదలు పెడుతున్నాడు. అరే రాష్ట్రం మొత్తం ఒక దిక్కు రైతులు అల్లాడుతా ఉంటే, యూరియా లేక సతమతమవుతా ఉంటే, ఇలా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి 600 రోజుల్లో, గడిచిన 600 రోజుల్లో దాదాపు 600 మంది పిట్టల్లాగా రాలిపోయిన ఆత్మహత్యలు చేసుకొని. అయినా కానీ ఎమ్మెల్యే ధోరణి ఏంది? యూరియాకి సంబంధం, నాకు సంబంధం లేదు, రైతులు చనిపోయినా నాకు సంబంధం లేదు, నాకు రావాల్సింది వాటా నాకు వస్తేనే మీరు మరమ్మతులు చేయడానికి నేను పర్మిషన్ ఇస్తా, మీ ఫ్యాక్టరీని ఓపెన్ చేసుకుని యూరియా ప్రారంభించండి అని అంటుండ్రు. వాళ్ళే చెప్తున్నారు, ఈ ధోరణి ఏమైనా ఇల్లు కాలిపోతే బొగ్గులు ఏరుకుంటారంట కదంట పరిస్థితి. ఇలా ఈ రామగుండంలో జరుగుతున్నటువంటి అరాచకమైనటువంటి పాలన ఏ నియోజకవర్గంలో కూడా లేదు. ప్రతి దాంట్లో కుంభకోణమే, ఇసుక, మట్టి, బూడిద, ప్రతి విషయంలో ఒక కుంభకోణం జరుగుతా ఉంది. అడ్డు చెప్పిన వాళ్ళని అడ్డదిడ్డంగా కేసులు పెట్టుడు, భయభ్రాంతులకు గురి చేసేటువంటి అరాచకమైనటువంటి పాలన నడుస్తూ ఉంది. ఇలా ఇదే రామగుండం ఎన్నికల ముందు 2023 ఎన్నికల ముందు ఇచ్చినటువంటి వాగ్దానాల్లో ప్రధాన వాగ్దానం ఏంది? ఆ రోజు రామగుండం ఎరువుల ఫ్యాక్టరీలో ఏదో స్కామ్ జరిగి, ఉద్యోగాల విషయంలో స్కామ్ జరిగింది. ఆ విషయంలో ఆ స్కామర్స్ ఎవరెవరైతున్నారో వాళ్ళందరినీ కూడా నేను కటకటాల వెనుకకు పంపిస్తా అని చెప్పిండు ఈయన. రాష్ట్ర ప్రజల ఆశీస్సులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో పేద ప్రజల అభ్యున్నతి కొరకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. జోగులాంబ గద్వాల జిల్లా శనివారం గద్వాల పట్టణ సమీపంలోని దౌదర్పల్లి దగ్గర నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇందిరమ్మ ఇళ్లను మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ బిఎం సంతోష్ చేతుల మీదుగా గృహ ప్రవేశాలను ప్రారంభించారు. ఆహ్వానిస్తూ గౌరవ వందనాన్ని సమర్పిస్తున్నారు.
అంటే 20 సంవత్సరాలు అవుతుంది రెండు కట్టుకొని చాలా సంతోషం, చాలా శుభదినం. ఇప్పుడే ఎవరైతే నా ఆడబిడ్డలు గోప్రవేశం చేశారో చేసిన ప్రతి ఆడబిడ్డకి గోప్రవేశ శుభాకాంక్షలు కూడా ఈ వేదిక మీద నుంచి మీకు తెలియజేస్తూ, మీ దీవెళ్లతో వచ్చిన మన ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా అభివృద్ధిని సంక్షేమాన్ని రెండు కళ్ళలా, పేదవాడికి ఎక్కడా ఇబ్బంది కలగొద్దు, పేదవాడి దీవెళ్లతో మన ప్రభుత్వం వచ్చిందని తలంచి ఆనాటి 10 సంవత్సరాలలో పేదోడికి ఇల్లు ఇయ్యాలనే ఇంగిత జ్ఞానం కూడా ఆనాటి ప్రభుత్వానికి లేకపోతే, పేదోడికి ఇల్లిస్తే మనకేమి కమిషన్ వస్తుందని దుర్బుద్ధితో పేదోడికి ఇల్లు ఇవ్వాలి అనే సంస్కారం కూడా లేకపోతే, అదే కాళేశ్వరం కడితే కమిషన్లు వస్తాయని కోట్లాది రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు కాళేశ్వరానికైతే కట్టడానికి డబ్బులు వచ్చాయి, కానీ పేదోడి ఆత్మ గౌరవానికి ప్రతి చిహ్నంగా కనపడే ఒక చిన్న ఇల్లు కూడా కట్టలేని ఆనాటి ప్రభుత్వం ప్రజలు గ్రహించి గడిచిన ఎన్నికల్లో ఇందిరమ్మ ప్రభుత్వాన్ని తెచ్చుకున్న తర్వాత ఆనాటి 10 సంవత్సరాలలో కృష్ణభవనన్నలాగా అక్కడ కొద్ది మంది అక్కడ కొద్ది అరా కొర మొండి గోడలతో డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టి వదిలేస్తే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఒప్పించి పేషీజాలకి పోకుండా వాళ్ళు కట్టిన గోడలను మనం ఎందుకు పూర్తి చేయాలి అని ఆలోచించకుండా పేదవాడికి మంచి జరుగుతుందని తలంచి ఆ మొండి గోడలతో ఉన్న ఆనాటి ఇళ్లనన్నిటినీ పూర్తి చేసి ఆ పూర్తి చేసిన ఆ ఇళ్లే ఇప్పుడే మనం 1275 ఇళ్లు ఇంకా కొన్ని చివరి దశలో ఉన్నాయి. 1275 ఇళ్లు పంచుకున్నాం. బసంతనగర్ ఎస్ఐ స్వామి అధికార పార్టీకి కొమ్ముకాసు ప్రజలను దళితులను ఇబ్బందులకు గురి చేస్తున్నాడని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు కౌశిక హరి ఆరోపించారు. ఈ మేరకు శనివారం ఎన్టీపీసీ పీటీఎస్ జ్యోతినగర్లోని జ్యోతిభవన్ గెస్ట్ హౌస్లో ఎస్సీ/ఎస్టీ జాతీయ కమిషన్ సభ్యులు వడ్డేపల్లి రామచందర్ని బాధితులతో కలిసి వినతి పత్రం అందజేశారు. సందర్భంగా వారు మాట్లాడుతూ ఇటీవల పాలకుర్తి మండలంలోని పుర్నూరు గ్రామానికి చెందిన మంచనీల రాకేష్ అనే దళిత యువకుడు డీజే నిర్వాహకుడిని బైండవర్ పేరుతో పిలిచి ఇష్టం ఉన్నట్టు చితకబాది నానాబోతులు తిట్టిన బసంతనగర్ ఎస్ఐ స్వామి అలాగే గత నెలలో తక్కలపల్లి గ్రామానికి చెందిన సంతపురి వెంకటేష్ అనే మరో యువకుని బంగారం దొంగతనం కేసులో అనుమానితులుగా తీసుకెళ్లి తాను దొంగతనం కేసు చేశామని నేరం ఒప్పుకోవాలని బెదిరించగా నేను మహారాష్ట్రలో డ్యూటీకి వెళ్ళొచ్చానని చెప్పినా కూడా సీసీ కెమెరాల ఆధారాలు ఉన్నప్పటికీ కూడా తాను కాదని ఎంత చెప్పినా కూడా వినకుండా ఇంట్రాగేషన్ పేరుతో బట్టలిప్పి అనేక బూతులు తిట్టి అవమానపరిచారని, అనంతరం వేరే దొంగ అతను అని తేలిందని కేవలం దళితుడు అనే నేపంతోనే దొంగతనం నేరం మోపి అంగీకరించాలని బెదిరించడం అమానుషమని అన్నారు. ముగ్గురిని అట్లా వాళ్ళు కంప్లైంట్ అయ్యానికి వస్తలేదు. ముగ్గురు కరుంటే చెప్పు నువ్వు ఎంత ఇన్వెస్ట్మెంట్ చేశాను 3 lakhs పెట్టినా అంటే మరి లేదు ఒట్టిగానే పిటిషన్ ఏమన్నా ఉందా నీ మీద? 20 తారీఖు చంద్రపూర్ జరిగింది 21 నైట్. నేను మళ్ళీ 23 తారీఖు రిటర్న్ అయ్యాను. వచ్చి నేను దుకాణం కాడ ఉంటే ముగ్గురు కానిస్టేబుల్ వచ్చి కార్లో తీసుకొని కారు అంటే ఏడాగడకి సీసీ కెమెరా చూడాలి ఇక్కడ తీసుకెళ్ళిపోయి స్టేషన్ తీసుకెళ్ళిపోయి
ఇంకా చిన్నాడు 18 years. అది ఇంత వీరోడైతే ఆత్మహత్య చేసుకునే పరిస్థితి. నెల 3వ తారీఖు మన పాలకుర్తి మండలంలో ఉన్నటువంటి బసంత్ నగర్ పోలీస్ స్టేషన్లో ఎస్ఐ స్వామి గారు ఆ రోజు ఏదైతే వినాయక నిమజ్జనం కోసం డీజిల్ పెట్టద్దని చెప్పేసి బైండ్ ఓవర్ చేయాలనే పై అధికారుల ఆదేశాల మేరకు వాళ్ళు మా రాకేష్ మంచినీళ్ళ రాకేష్ బసంత్ నగర్లో ఉండి డీజే నడుపుకుంటూ ఉంటాడు. అదేవిధంగా ఐటీఐ కూడా చేసుకుంటూ ఉంటాడు. అయితే ఆ 3వ తారీఖు కానిస్టేబుల్ ఒక 2 కానిస్టేబుల్ పదే ఫోన్ చేసి నువ్వు అర్జెంటు రా అంటే ఆయన కాలేజీ నుంచి ఐటీఐ నుంచి పోలీస్ స్టేషన్కి పోయే వరకు లేట్ అయితే ఆ లేట్ అయినవన్న సందర్భంలో ఇంకొక 2-3 కూడా అదేవిధంగా రూమ్లో లోపలికి పిలిచి ఎస్ఐ గారు లాక్ చేసేసి వాళ్ళను ప్రెషర్ల కాడ ఒక బెల్ట్ ఉంటుంది వీళ్ళు పోలీసుల దగ్గర పెట్టుకునేది, దానికి ఒక కట్టగట్టి వీరిని కొట్టడం, విచక్షణారహితంగా బూతులు లంజోడు కానీ మాట్లాడడం అనేది జరిగింది. దానికి వాళ్ళందరూ కూడా చాలా బాధపడితే వారిని ఓదార్చి ఏం కాదని చెప్పేసి మేము మొన్న సిపి గారి దగ్గరికి వెళ్ళి రామగుండం సిపి గారి దగ్గరికి వెళ్ళి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. వారు ఆ రోజు బయటికి వెళ్ళి ఉండే అడ్మిన్ సిపి గారు ఇన్ఛార్జ్ గారు తీసుకొని పెద్దపల్లి ఏసీపీ గారికి రాయడం జరిగింది. తప్పకుండా మేము దాని మీద ఎంక్వైరీ చేసి చర్యలు తీసుకుంటామని చెప్పి వారు హామీ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత ఈరోజు మేము ఇక్కడ మన జాతీయ ఎస్సీ కమిషన్ మెంబర్ గారికి వచ్చి ఇదే సంఘటనలో వినతి పత్రం ఇచ్చినాం. దానికంటే ముందు పోయిన నెలలో సంతపురి వెంకటేష్ లారీ ఓనరు తక్కలపల్లిలో ఉంటాడు. తక్కలపల్లిలో ఆ రోజు 20వ తారీఖు 21 తారీఖు పోయిన నెల ఒక దొంగతనం జరిగింది, బంగారం పోయింది. దాంట్లో సీసీ కెమెరాలల్లో ఎవరైతే అటు ఇటు తిరిగిన వ్యక్తిది ఉన్నది. ఆ కారణంగా ఈయన నుండి ఇంకో మనిషిని తీసుకుపోయేసి ఒక 4 రోజులు జీబులో తీసుకుపోవడం, బట్టలు ఇడిచి ఆడ కూర్చోబెట్టడం. ఆయన కాదు అని తెలిసినా కానీ కూడా కావాలని ఆ లోకల్లో ఉన్న కొంతమంది ప్రొవొకేషన్ తోటి ఆ ఎస్ఐ స్వామి గారు ఆయనను ఆ మనోవేదనకు గురి చేయడం కాక బూతులు తిట్టుకుంటా బట్టలు ఇప్పేసి 2-3 రోజులు జీబుల వాళ్ళ ఇంటికి పోవడం, పట్టుకురావడం, కూర్చోబెట్టడం, పంపించడం ఈ విధంగా చేసింది. ఇవాళ టెక్నాలజీ వచ్చింది, నీకు సీసీ కెమెరాలో కనబడతా ఉంది. ఎవరు ఆయన ఫోన్ ఉంటుంది, ఆయన ఎక్కడ పోయిండు, ఆయన లారీ సొంత లారీ ఉంటుంది, ఆ లారీ పట్టుకొని చంద్రాపూర్లో ఉన్నాడు. నువ్వు అక్కడ అది కూడా సీసీ కెమెరా అక్కడ ఉన్నటువంటి ఫొటోస్ కూడా ఆయన తేవడం జరిగింది. దాన్ని కూడా గమనించకుండా ఈయన ఫోన్ ట్రాక్ చేసినా ఎక్కడ ఉంటాడో తెలుస్తుంది. ఇట్లాంటి టెక్నాలజీ ఉండంగా కూడా ఆయనను మొన్ననే పెళ్ళై కొడుకు పుట్టిండు, ఒక గౌరవంగా బతికేటువంటి వ్యక్తిని ఆ విధంగా అవమానం చేసిండు. కాబట్టి ఇట్లాంటి అనేక కేసులు ఎస్ఐ స్వామి గారి మీద ఉన్నాయి. దయచేసి ఉన్నతాధికారులందరూ కూడా ఆయనను చర్యలు తీసుకోవాలని, చట్ట ప్రకారం శిక్షించాలని మేము కోరుతాం. గోదావరి బ్రిడ్జిపై జరుగుతున్న గణేష్ నిమజ్జనంలో పరిస్థితి చోటు చేసుకుంది. గణేష్ నిమజ్జన సందర్భంగా గోదావరి నది బ్రిడ్జిపై నుండి గణేష్ విగ్రహాలను గోదావరి నదిలో వేసి నిమజ్జనం చేయడానికి ఏర్పాటు చేసిన పాయింట్ పై నుండి గణేష్ విగ్రహాన్ని నిమజ్జనం చేసే క్రమంలో శనివారం ఉదయం 6 గంటల సమయంలో రామగుండం అక్బర్ నగర్ చెందిన రాజేష్ అనే యువకుడు కాలుజారి గోదావరి నదిలో పడిపోయాడు. గోదావరి నదిలో పడిపోయిన యువకుని కోసం పోలీసులు జాలర్లు బోట్ సాయంతో గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఎక్కడున్నాడు అని చూడాలి. ఓ రంగ జరుగుతుంది నా కొడుకు నాకు నా కొడుకు ఈ నడకటి నేను జరుగుతున్నాను. అంటు పాఠం పడుతుంది ఆడమైపుడు అంటు పాఠం అన్ని నా కొడుకు తొట్టాయలకు పని పంపున్నాడు. అలాగే సావదావ పని చేసుకుంటూ బతుకుతున్నామన్నా నీవింత
బతుకున్నా ఎవరి ఇంటికి పోకుండా నా కట్టనే బతుకున్నాను. ఆడ కూర లేదు ఓ పుడి పోతామని ఉంటాడన్న మా పట్ల చదువుకున్నాను. నేను నౌకరి చేస్తామని ఆయన బట్టే వస్తాను అన్న. ఆయన బట్ట అయిపోయింది. నేను నౌకరి పోతామని నాకు 24 సంవత్సరాలు నా సర్టిఫికెట్ ప్రతిసారి వాళ్ళతోనే తగ్గానికి ఏర్పాట్లు లేవు. తేడా అవుతుందని మీద ఓడేవాడిని డబ్బులు అన్నట్టుగా అటుగా ఇంకోటి అడ్డు వచ్చేదానికి మనం ఏం చేయాలి? ఈ మధ్యలో వాళ్ళకి సగం పెట్టి మనం మధ్యలో రోడ్ బ్లాక్ చేసుకోవాలి. కానీ లేకుండా వాడు ఇట్టా వచ్చి మనం ఎదిరికేస్తాం కదా, మనం అపోజిట్ సైడ్ విడుదల పెట్టుకోమనాలి. మధ్యలో మనం బ్యారికేడ్ పెట్టుకోవాలి. ఏం చేయాలి? మనం ఆ టెంపరీ ప్లాట్ఫామ్ యూటర్న్ చేసుకోవడానికి ఐరన్ ఉంటుంది చూస్తాం, టెంపరీ పెట్టడానికి దాటడానికి ఫ్లో తగ్గించి బోటు ఇక్కడ సుందిల్లో కూడా తిరుగుతూ ఉంది. ఎక్కడ కూడా అధికారులు కాంప్రమైజ్ కాకుండా కలెక్టర్ గారు స్వయంగా అక్కడ పరిలిస్తూ పోలీస్ కమిషనర్ గారు, పోలీస్ అధికారులు, మున్సిపల్ కమిషనర్ గారు అందరూ ఉండగా జరుగుతున్న తరుణం. ఇవన్నీ జరిగినా కూడా దురదృష్టంగా జరిగినటువంటి ఒక సంఘటన ఇది. జరగరానిది. ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నాక ఇంత బ్రహ్మాండంగా చేస్తున్నప్పుడు కూడా జరిగినటువంటి ఒక దురదృష్టమైన కారణం. దీనికి మనస్ఫూర్తిగా ఆ కుటుంబానికి నేను ఆ పిల్లోడు జాగ్రత్తగా ఉంటే జాగ్రత్త రావాలని కోరుతున్నా. ఒకవేళ జరగరాని జరిగితే ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి చెప్తాను. ఆ ఊరు అది నా కుటుంబ సభ్యులు. వాళ్ళ ప్రతి ఒక్కరికి జరిగినటువంటి ఒక చిన్న పిల్లోడు 25 సంవత్సరాల పిల్లోడు పోయిందంటే ఆ తల్లిదండ్రులకు చెప్పలేనంత బాధ ఉంటుంది. కానీ మానవత్వం ఉన్న వాళ్ళు ఎవరైనా దాని గురించి బాధపడాల్సిన అవసరం ఉన్నది. కానీ దీనికి కూడా రాజకీయం చేయాలని మాట్లాడటం ఏంటంటే వారికి మీరే మాట్లాడాలి. ఇవాళ ఒకే ఒక అంశం, ఆ కుటుంబాన్ని ఆదుకునే ప్రయత్నం నాది. ఆ కుటుంబానికి ఎక్కడి నుంచో లక్షటిపేట నుంచి వచ్చి అక్బర్నగర్లో కొన్ని సంవత్సరాలుగా కిరాయి ఉంటూ కూలి పని చేసుకుంటాం. వారికి ఒకడే కొడుకు. ఆ కుటుంబానికి బాధనైతే ఆ దేవుడు తప్ప ఇంకెవరు తీర్చలేదు. కానీ ఒక మానవుడిగా మా కుటుంబ సహచరుగా వాళ్ళని కూడా మేము దృష్టిలో పెట్టుకొని వారిని తప్పకుండా ఆదుకుంటాం. నా సొంతగా ప్రభుత్వంతో కాకుండా నేను ఒక 2 లక్షల రూపాయలు ఆ కుటుంబానికి మేము ఇస్తా ఉన్నాం. దాంతోపాటు నాకు ఇప్పుడే ఏడ్స్ చెప్తా ఉన్నాను, మాకు ఇల్లు లేదు, మాకు భూమి లేదు. హరి కూడా చెప్తా ఉన్నాడు, వారి ఇంటి పక్కకి ఉంటారు. ఈ సందర్భం కాదు కావచ్చు కానీ వారికి ఇంటికి సంబంధించిన ఏర్పాట్లు కూడా చేస్తాం. వారిని ఆదుకునే పూర్తిగా అన్ని రకాలుగా ఆదుకునే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాం. మరోసారి వారికి నేను, మా అధికారులు, జిల్లా యంత్రాంగం, రామగుండం అందరు ప్రజలు ఆ దేవదేవుడు గణనాథుని మా కుటుంబానికి ధైర్యాన్ని ఇవ్వాలని మనసా వాచ కోరుకుంటున్నాం. సింగరేణి కార్మిక సమస్యల పరిష్కారంలో గుర్తింపు ప్రాతినిధ్య కార్మిక సంఘాలు పూర్తిగా విఫలమయ్యాయని టీబీజీకేఎస్ అధ్యక్షులు మిర్యాల రాజిరెడ్డి ఆరోపించారు. శనివారం ఉదయం గోదావరికని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గెలిచిన సంఘాలు వినతి పత్రాల సమర్పణకి పరిమితమయ్యాయి తప్ప కార్మికుల సమస్యలను పట్టించుకున్న పాపాన పోవడం లేదని విమర్శించారు. యొక్క వైఖరిని ఖండిస్తా ఉంది తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం. ఈరోజు సింగరేణి కార్మికులు అనేక సమస్యలను ఎదుర్కొంటా ఉన్నారు. ప్రతి సంవత్సరం రావాల్సినటువంటి లాభాల వాటా విషయంలో కూడా ఈరోజు కార్మిక వర్గం మళ్లీ పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఏర్పడింది. అందుకే మొన్న సెప్టెంబర్ 2న తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం లాభాలను ప్రకటించాలి యాజమాన్యం, దానిపైన ప్రభుత్వం లాభాల వాటను కూడా ఎంత శాతం అనేది ప్రకటించి తేదీని ప్రకటించాలనేటువంటి దాంతో పాటుగా మెడికల్ కు సంబంధించినటువంటి మెడికల్ బోర్డుకు సంబంధించినటువంటి ఇష్యూస్ పైన కూడా ఈరోజు కొత్తగూడెంలోని హెడ్ ఆఫీస్ ముందు ధర్నా చేపట్టడం జరిగింది. ఆ ధర్నాలో పాల్గొన్నటువంటి టీబీజీకే శ్రేణులకి కార్మిక వర్గానికి అభినందనలు తెలియజేస్తా ఉన్నది. ఈరోజు సింగరేణిలో లాభాల వాటా ఒక 25 రోజులు ఉన్నటువంటి పండుగకు ముందు ఇవ్వాల్సింది ఇప్పటి వరకు ప్రకటించలేదు. గతంలో ఇచ్చినటువంటి 33% 35% పెంచి పంచాలి అనేటువంటి డిమాండ్.
అంతేకాకుండా గత సంవత్సరం ఏదైతే 33% అని చెప్పి 16.9% పంచినటువంటి దాన్ని వ్యతిరేకిస్తూ ఈసారి వాస్తవ లాభాల మీద 35% లాభాల వాటను హాస్పిటల్స్ పోయి వేలాది రూపాయలు ఖర్చు చేయాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది. ఈరోజు స్పోర్ట్స్ మెటీరియల్ లాంటిది కూడా గత 2 సంవత్సరాలది ఇవ్వకుండా ఈ సంవత్సరం మెటీరియలే ఇస్తామన్నటువంటిది. అంటే అనేక లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నటువంటి యాజమాన్యం రాజకీయ నాయకులకు ప్రోగ్రామ్స్కి అయితేంది, లేదా రాజీవ్ సివిల్ అభయాస్తం లాంటి దానికైతేంది, ప్రతి సింగరేణి యాజమాన్యమే చెల్లిస్తున్నటువంటి ఈ అమౌంట్లో ఇలాంటి చిన్నవి వైద్యానికి సంబంధించింది కానీ స్పోర్ట్స్కు సంబంధించినటువంటి వాటి మీద శ్రద్ధ పెట్టకపోవడం అనేటువంటిది బాధాకరమైనటువంటి విషయం. అలాగే మొన్న చేసుకున్నటువంటి బైపార్టియేట్ అగ్రిమెంట్ అయితేంది, ఏదైతే డిపెండెంట్లు ఎవరైతే మైన్ యాక్సిడెంట్లో చనిపోయినటువంటి వాళ్ళ పిల్లలు ఉంటారో వాళ్లకు గ్రేడ్ 3 క్లర్క్ మాత్రమే ఇస్తామనేటువంటిది అన్యాయం. గతంలో 1994 వరకు అందరికి కూడా షూటేబుల్ జాబ్ క్లారికల్ గ్రేడ్ 2 ఇచ్చినటువంటి సందర్భం ఉన్నది. కానీ ఈరోజు అలా గ్రేడ్ 2 ఒప్పందం కాదు కదా, గ్రేడ్ 3ని కూడా ఓన్లీ మైన్ యాక్సిడెంట్ వాళ్ళకే ఇస్తామని చేసుకోవడం అనేటువంటిది చాలా ఇబ్బందికరమైనటువంటి, కార్మికులకు చాలా నష్టం చేస్తున్నటువంటిది. అందుకే ట్రైపార్టియేట్ అగ్రిమెంట్ చేసుకునే ముందు దీనిపైన కూడా పునరాలోచించి ఈ అగ్రిమెంట్లో కార్మికులకు అనుకూలంగా అందరికి కూడా ఇన్వాలిడేట్ అయినటువంటి వాళ్ళకు కానీ, నార్మల్ డెత్ కానీ, మైన్ యాక్సిడెంట్ అందరికి కూడా గ్రేడ్ 3 క్లర్క్ ఇవ్వాలి అనేటువంటిది. అలాగే గ్రేడ్ 2 కోసం ఇచ్చినటువంటి ఇంటర్నల్ గా ఇచ్చినటువంటి నోటిఫికేషన్ కూడా వెంటనే దానికి ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలనేటువంటిది తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం డిమాండ్ చేస్తా ఉంది. ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.